యేసు ప్రభువు మత్తయి సువార్త 13వ అధ్యాయము 53వ వచనంలో సమాజ మందిరంలో యేసు ప్రభువు బోధిస్తూ ఉన్నారు. యేసు ప్రభువు చేసే బోధకు సమాజ మందిరంలో ఉన్నటువంటి ప్రజలు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ఈయనకి ఎంత జ్ఞానం, ఈ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? కానీ వారిలో ఉన్న అత్యంత ప్రమాదకరమైనటువంటి బలహీనత ఏంటంటే, వారు యేసు ప్రభు చేసే బోధకు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. కానీ యేసు ప్రభువుకు వారు అభ్యంతరపడుతూ ఉన్నాడు. ఈయన వడ్లవాని కుమారుడు కాదా, ఈయన మనవాడే కాదా అని అభ్యంతరపడేవారుగా ఉన్నారు. ఈ అంత్య దినాల్లో దేవుని వాక్యం చెప్పినప్పుడు అనేక మంది ఆహా చాలా బాగుంది అని ఆశ్చర్యపడుతూ ఉన్నారు. కానీ దేవుని వాక్య ప్రకారం జీవించడంలో అనేక మంది అభ్యంతరపడుతూ ఉన్నారు. నాకు ఈ దేవుని వాక్య ప్రకారం జీవించడానికి, పరిపూర్ణంగా మారడానికి నాకు ఇష్టం లేదు, నేను అంగీకరించను అన్నట్లుగా ఈ రోజుల్లో కూడా అలాగే ఉన్నారు. కానీ యేసు ప్రభు ఆ సమాజ మందిరంలో బోధిస్తూ ఉంటే వారు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. కానీ వారి యొక్క అవిశ్వాసమును బట్టి అనేకమైన కార్యములు యేసు ప్రభు అక్కడ చేయలేదని మత్తయి సువార్త 13వ అధ్యాయము 53వ వచనం నుండి 58వ వచనం వరకు వ్రాయబడి ఉంది. వారిలో అవిశ్వాసమును బట్టి దేవుడు అనేకమైన అద్భుత కార్యములు చేయలేదు. మన జీవితంలో కూడా ఎటువంటి అవిశ్వాసం లేకుండా మనం జీవించాలని, మన జీవితంలో దేవుడు అనేకమైన అద్భుత కార్యములు, గొప్ప కార్యాలు చేయడానికి మనమందరం అభ్యంతరపడకుండా విశ్వాసంతో ఉండాలని ప్రార్థిస్తూ దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.